పినపాక మండల వ్యాప్తంగా 23 గ్రామ పంచాయతీలలో కలెక్టర్ ఆదేశానుసారం పినపాక ఎంపీడీఓ ఎంపీఓ ఆదేశానుసారం ఇక్కడ మొక్కలని ఏ విధంగా పెడతారో చూస్తున్నాం. దానికి కారణం ఏంటో కూడా మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. ఒక థర్మాకోల్ షీట్ తీసుకోవడం కానీ లేదా వెదురు సంబంధించిన ఒక షీట్ తీసుకొని దాని మీద మట్టిని పేర్చి మొక్కలు పేర్చడం చూస్తున్నాం ఇక్కడ మనం. అది ఎందుకు అన్నది ఒక నిమిషంలో మనం తెలుసుకోబోతాం, మేము కూడా చెప్పబోతాం. ఎస్బీ న్యూస్ ద్వారా ఒక సెక్రటరీ ద్వారా కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఆ మొక్కల్లో మట్టి నింపి ఒక దగ్గరకు చూడొచ్చు మీరు. ఇప్పుడు ఆ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారన్నది, ఒక నల్ల మట్టితో పెరిగిన ఒక మొక్కను తీసుకొచ్చి దాంట్లో నింపి ఒక చెరువు దగ్గరికి వెళ్ళేసి ఆ చెరువులో అటు వదలడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆ చెరువులో చుట్టూ ప్రాంతం ఎప్పుడైతే నల్ల మట్టి ఉండటం వల్ల ఆ చెరువులో ఈ మొక్కలు అధికంగా పెరిగి అక్కడ కొంచెం మొక్కలు పెరిగి చెరువు చుట్టూ కూడా ఒక వాతావరణం, పచ్చడి వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆ చెరువులో జీవరాశులు కానీ ఆ మొక్కలకు తిరిగి బతికే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారు ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఆదేశాలతో పినపాక ఎంపీడీఓ రామకృష్ణ గారు, ఎంపీఓ వెంకటేశ్వరరావు గారు, పినపాక మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీ సెక్రటరీలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది ఒక్క పంచాయతీలో కాదండి, 23 గ్రామ పంచాయతీ జరుగుతుంది. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఉన్న ప్రదేశాలలో ఇలా మొక్కలు నాటడం జరుగుతుంది అన్నట్టు. చూడండి ఒకసారి మొక్కలు కూడా, ఇంకా చాలా మొక్కలు ఇవే కాదండి, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. అవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వస్తుంది సాయంత్రం లోపు చెరువులో దృశ్యాలు కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ షీట్ మీద ఇలా మొక్కలు పెట్టి దీన్ని ఇలా చెరువులో వదలటం వల్ల ఇది మునగడానికి ఛాన్స్ ఉండదు. అదే మొక్కను డైరెక్ట్గా ఇలా పెడితే అది మునిగి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పెట్టడం వల్ల మునుగుంటుంది. అది ఎక్కడ ఒడ్డుకు పోయి ఆడ పడిపోయి ఆ ఒడ్డు మీద ఇది మొలిసి దీంతో పాటు శాఖలు, ఇట్లా శాఖలు వచ్చే మొక్కలు కాబట్టి ఆ ప్రాంతంలో అధికంగా మొక్కలు ఉంటాయి. దీంట్లో చిన్న చిన్న చేపలు కానీ అలాంటి బతికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవరాశులను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి ఎవరు మాట్లాడుతున్నారు? ఒకసారి రా మేడం, ఎవరు మాట్లాడరా? ఓకే సార్, ఇక్కడ ప్రజెంట్ ఒక థర్మాకోల్ షీట్ సహాయంతో మొక్కలు తీసుకొని ఒక ప్లాంటింగ్ లా చేస్తున్నారు సార్. దానికి కారణం ఏంటి? ఇది యాక్చువల్గా అండి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు ఏంటంటే, ఈ మొక్క సత్యనారాయణ మొక్క అని చెప్పేసి, ఇది ఎప్పుడైతే వాటర్లో ఇది ఉన్నప్పుడు ఇది వాటర్ మొత్తం ప్యూరిఫై చేస్తుందండి. ఏదైతే మనది డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఇంకా వేరే కలుషిత నీళ్ళు వచ్చినప్పుడు వీటన్నిటిని ప్యూరిఫై చేసి మంచి వాటర్ ఇస్తుంది. సో ఇటువంటిని ప్రోత్సహించాలని కలెక్టర్ గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం, తర్వాత ఈ మొక్కల్ని సేకరించి మన ఈ జీపీలో అటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అంటే ఓన్లీ జీపీలో వరకు వేస్తారా సార్? మన చెరువుల్లో ఎక్కువ చెరువుల్లో నింటున్నాం సార్ ఈ వార్తని. అంటే చెరువుల్లో వేయడం వల్ల అది ఒడ్డు కొట్టకపోయే అవకాశం ఉంటుంది కదా సార్? అయితే అంటే ఎక్కడైతే ముందైతే స్టాగ్నేట్ వాటర్ ఉంటుందో ఆ స్టాగ్నేట్ వాటర్లో వేస్తాం. ఎందుకంటే చెరువులో అంటే ప్రవాహంలో అయితే ఏమండి, ఎందుకంటే ప్రవాహంలో అవి ఆగవు. తర్వాత ప్రవాహంలో కూడా కొద్దిగా ఫ్రెష్ వాటరే ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏమో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ ఉంటుందో అక్కడ వేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే దోమలు అందులో నివసించడానికి అవకాశం ఉండదు అన్నమాట. ఫ్రెష్ వాటర్లో ఎప్పుడు దోమలు ఉండవు అన్నమాట. కాబట్టి దీనివల్ల దోమను కూడా మనం అరికట్టవచ్చు. థ్యాంక్ యూ సార్.